జీవాన్ని అందరినీ ఎట్లా మీరు పక్కకన్నా ఉండండి, అర్థం ఉండదండి. ఇమ్రాన్ అదే చెప్పిన తన పని తను తీసుకోపోతా ఉంటాడు. కానీ ఇలా పట్టు నువ్వంటే భయం లేదు, నువ్వంటే భయం లేదు. గణేష్ వీళ్ళందరినీ కొంచెం అట్లా కూర్చోబెట్టిస్తారు. గణేష్ షణ్ముఖం అన్న వెనక్కి తీసుకురావాలా. కొంతమంది కార్యకర్తలు అలానే ఉండిపోయి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ వార్డుకి సంబంధించిన కార్యకర్తలు బయట ఉంటే కదా సురేష్ అన్న లైవ్ ఉంది అది. ఎక్కడున్నారు? భయారెడ్డన్నా లోపల రావాలా. అర్థం చేసుకోగలను. బీద వర్గాల వైపున ఈ భూమి ఎవరికి చెందేటట్టు చేస్తాం. తులసమ్మ వైపే మనం నిలబడతాం. తులసమ్మ కోసం 2 సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మొదలైనటువంటి ఆకృత్యాలు ఎన్నికల తర్వాత ఇప్పుడు నేరుగా పేదవాడి ఇంటి గుమ్మంలోకి వచ్చి వాలిపోయినాయి. తిరుపతిలో ఒక చోట కాదు, 2 చోట్ల కాదు, రోజు చూసినా ఎక్కడో ఒక చోట ఈ కూటమి నాయకుల దాష్టికాలతో తిరుపతిలో ఉన్నటువంటి స్థలాలు బీదలు మగ్గిపోతున్నారు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నారాయణపురం మెయిన్ రోడ్ లో ప్రసన్న కుమార్ రెడ్డి గారి సైటుకు సంబంధించి సాక్షాత్తు తిరుపతి ఎమ్మెల్యే అన్న కొడుకు శివ ఎదిరించే పరిస్థితి వచ్చింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధని బయటకి చెప్పి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని రోజుల్లో టీవీఎస్ షోరూమ్ దగ్గర బిగ్ బజార్ పక్కనే ఉన్నటువంటి 14వ వార్డులో జనసేన నాయకులు దాదాపుగా 9 కోట్ల రూపాయల స్థలాన్ని కాజేశారు. తిరుమల బైపాస్ రోడ్డులో ఎస్కే ఫాస్ట్ ఫుడ్ పక్కన ఉన్నటువంటి దాని మీద కంకణాల రజనీకాంత్ అన్న దృష్టి పెట్టిన నాయుడు. సంజయ్ గాంధీ కాలనీలో కూటమి కార్పొరేటర్ ఓ దాన్ని స్వాహా చేసే పరిస్థితి వచ్చింది. 45వ వార్డు అయ్యప్ప కాలనీలో ఎమ్మెల్యే పిఏ ఓ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించడానికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అడ్డుకొని దాన్ని నిలిపివేసే ప్రయత్నం చేశారు. కపిల్ తీర్థం రోడ్లో జనసేన పార్టీ నాయకులు ఆ ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ పక్కన ఉన్నటువంటి కోట్లాది రూపాయల విలువైనటువంటి భూమిని చదును చేసి వాళ్ల నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేసిన మాట నిజమా కాదా? ఎంఆర్పల్లి శ్మశానాన్ని
డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ నా స్థానంలోకి వచ్చినటువంటి వ్యక్తి 4 రోడ్లు వేస్తాడు అనుకుంటే శ్మశానాన్ని ఆక్రమించే పరిస్థితి వచ్చింది. ఆయన గెలిచిందే కార్పొరేటర్లను ఎత్తుకొని పోయి ఆయనకుండా దౌర్జన్యంతో చేతులు ఎత్తించి గెలిచిన వ్యక్తి అంతకంటే చేయగలిగిందే ఉంది. ఏమి లేదు. ఉపాధ్యాయ నగర్ లో ఈ రత్నం అని చెప్పి ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన కనపడిన భూములన్నిటి మీదకి పోతా ఉంటాడు. ఆ శ్మశానం పైన ఆల్రెడీ ఆక్యుపై చేశాడు అన్నటువంటి అలిగేషన్స్ కూడా ఉన్నాయి. అతను మళ్ళీ ఉపాధ్యాయ నగర్ లో ఒక భూమి పైకి పోవడం జరిగింది. మామిడికాయల మండి దగ్గర మన ఆకు రౌడీ, బెజవాడ నుంచి వచ్చినటువంటి వీధి రౌడీ జేబీ శ్రీనివాస్ 101.5 ఎకరాలను ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ రోజు మనం నిలబడినటువంటి జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి ఈ భూమి వీళ్ళు అనాదిగా వీళ్ళ పొజిషన్ లో ఉంది. దీని మీద ఒక కోర్టు కేసు కూడా జరుగుతోంది. అలాంటిది 14 మంది విలేకరులకు, అది కూడా సీనియర్ విలేకరులకు భూమి ప్రభుత్వం ఇచ్చేసింది, వాళ్లకు మేము మద్దతుగా నిలబడుతున్నామన్నటువంటి ఒక కథని చెప్పి ఈ పెద్దామె ఇంట్లో ఉండంగానే వాళ్ళ బంధువులందరూ కూడా ఆర్తనాదాలతో వద్దు 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 అని అంటుండగానే కొన్ని వందల మంది ఈ ఆకు రౌడీ, అలానే ఒక పేట రౌడీ తయారైనాడు ఇప్పుడు రఘునాయుడు అని. ఈ నియోజకవర్గంగానే కాదు అతన్ని చంద్రగిరి. ఆ నుంచి ఈడ ఈ ఆకు రౌడీతో కలుసుకొని ఒక 100 మంది అనుచర గణాన్ని భీతావాహ పరిస్థితిని సృష్టింపజేసి ఇక్కడ ఈవిడ మనవరాలు 5 నెలల గర్భవతి, ఆమెను తోసేశారు. ఈ పెద్దామెకి 85 ఏళ్లు. ఈ పెద్దామని నెట్టేశారు. కూర్చి ఉంటుంది, ఆమెను తూసమ్మని తోసేశారు. ఇక్కడ వీడియోలు ఫోటోలు తీసుకోవాలని చెప్పి ఎవరైనా వస్తే వాళ్ళ ఫోన్లు లాక్కున్నారు. ఫోటోలు తీనిలేదు, వీడియోలు తీనిలేదు. ఈ పెద్ద ఆమెకు సంబంధించినటువంటి ఫోన్లన్నీ కూడా లాక్కొని రే ఇక్కడ కానీ మీరుంటే మిమ్మల్ని కొడతాం పెడతాం అని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని పంపించేశాం. అక్కడికి పెద్దావిడ తిరుపతి నడి బొడ్డులో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తన భూమి కోసం. సరే, ప్రభుత్వం నిజంగా విలేకరులకు భూమినే కేటాయించాలనుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము విలేకరుల స్థలాలకు వ్యతిరేకం కానే కాదు. కానీ ఈ పెద్ద ఆమె పొట్టగొట్టి 14 మంది, అది కూడా వాళ్ళ పత్రికలకు సంబంధించినటువంటి వ్యక్తులకు స్థలాలను ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. వాళ్లకి 2 సెంట్ల స్థలం ఇచ్చినా ఈడుండేది దాదాపు 3 ఎకరాల భూమి. ఓ 44 సెంట్లు ఆ 14 మందికి సరిపోతుందేమో. మరి మిగతా భూమినంతా ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకని ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు అడిగిపోయినారు. అసలు పోలీసు వాళ్ళు మన మీద కేసులు పెట్టమంటే పరిగెత్తా వస్తారు. మనం ఏమన్నా నోరెత్తితే అరెస్టులు చేయడానికి ముందుకు వస్తారు. మన వాళ్ళని కొడితే కొట్టిన వాళ్ళని కాకుండా మన మీద కేసులు పెడతారు. కానీ ఇక్కడ ఒక్కళ్ళంటే ఒక్క పోలీసు కూడా ఆ రోజున ఈమెకు అండగా నిలబడినటువంటి సందర్భం లేదు. తిరుపతిలో మళ్ళీ అదేదో ఉంది, ఈగల్ టీం. అవి పైన డ్రోన్లు ఎగురుతూ ఉంటాయి, కింద ఎవడైనా ఏదో చేస్తుంటే పెట్టేసాము, వాళ్ళ కథ చూసేసాము, అది ఇది అని చెప్పి ఆ సోషల్ మీడియాలో అంతా నడుస్తుంటది. మరి ఇక్కడ ఈగల్ టీం ఏమైంది? 100 మంది ఇక్కడ ఉండి జనాలని తరుముతా ఉంటే మీ ఈగల్ టీం ఏం చేస్తుంది అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? వీళ్లకు పరోక్షంగా ప్రభుత్వమే సహకరించింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తిరుపతి పవిత్రతను కాపాడాలని అనుకుంటే, ఇక్కడ అశాంతికి ఏమాత్రం నిలయం లేదు అని వాళ్ళు భావిస్తే, ఈ సైట్లోకి దిగి ఈ పెద్దావిడ ఆమె దౌర్జన్యం చేసి ఈ భూమిని చెరబట్టినటువంటి వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలన్నటువంటిది మన పార్టీ డిమాండ్.
పగడ్బందీ సాక్ష్యాలతో ఆ రోజు మొత్తంగా సోషల్ మీడియాలో తిరిగినటువంటి వాళ్ళ ఫేసులని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తించినారు. వాళ్ళు ముమ్మాటికి జేబీ శ్రీనివాస్ అనుచరులే. జేబీ శ్రీనివాస్ మీద, జేబీ శ్రీనివాస్ అనుచరుల మీద, అలానే రవినాయుడు మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెట్టేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని ఆపదన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇదే కాదు, ఈ అక్రమార్కుల చెరబడినటువంటి భూములకు సంబంధించినటువంటి ఏ యజమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ తలుపు తట్టినా మేము ముందు ఉండి వాళ్లకు న్యాయం చేసేంత వరకు పోరాడతామన్నటువంటి ఈ రౌడీలు, పేట రౌడీలు మీసాలు మెలేస్తే భయపడిపోయేదానికి ఉండేది మామూలు వాళ్ళు కాదు. మనందరి నాయకుడు, ఉద్యమ నేత కరుణాకర్ రెడ్డి మన వెంట ఇటువంటి వాళ్ళు మన వెంట్రుకు కూడా పీకలేరు. పాత తరానికి తెలిసే ఉంటుంది, ఒక 50 ఏళ్ల కింద పెద్దవాళ్ళందరికీ. అప్పుడు మనకు తెలిసి ఉండదు, బహుశా మా వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడాను. అప్పట్లో వీధికి ఒక రౌడీ ఉండేవాడంట. తిరుపతిలో ఎక్కడ చూసినా కూడా వీధి రౌడీలకు చిన్న చిన్న తోపుడు బండుల దగ్గర నుంచి పెద్ద షాపుల వరకు అందరూ సలాం కొట్టేవాడంట. ఆ రౌడీలు రిక్షాలో వాడు దర్జాగా కాలు మీద కాలేసుకొని పోతా ఉంటే ఆడేమన్నా స్వీట్ షాప్ లో ఒక స్వీట్ కావాలంటే వాడు పరిగెత్తా వచ్చి వీడికి ఇచ్చి నోట్లో తినిపించేంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఇవి మళ్లీ రాబోతున్నాయి. మనకి నిజంగా అలాంటి రోజులు కావాలా? ఈ తరం రౌడీ రాజ్యాన్ని కోరుకుంటుందా? మరి మనం ఏం చేయాలా? పోరాటం చేయాలా? ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ఒత్తిడి పెట్టాలా? వీళ్ల మీద కేసులు పెట్టేంత వరకు మనం పోరాటాన్ని ఆపేటటువంటి ప్రసక్తే లేదన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, కాబట్టి నేను మీ అందరి సాక్షిగా మరోసారి భరోసా ఇస్తున్నా. అమ్మ, దీని మీదికి ఎవళ్ళు కూడా ఇక మీదట రారు. మీ వరకు చేరాలి అనంటే మమ్మల్ని అందరినీ కూడా దాటాలి. ఇది నా మాట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి మాట. మీకు అండగా నిలబడతాం, మీతోనే ఉంటాం. నశించాలి, నశించాలి. వీధి రౌడీల రౌడీయిజం, వీధి రౌడీల రౌడీయిజం. జేబీ శ్రీనివాస్, డౌన్ డౌన్.